ఫౌండరీ పార్ట్ 3 మెటల్ కాస్టింగ్ ప్రాసెస్. మెటల్ కాస్టింగ్ ప్రాసెస్లో మనకి థర్డ్ పార్ట్ వచ్చేసరికి మౌల్డింగ్ మిషన్. మౌల్డింగ్ మిషన్స్ అంటే మనకి మాన్యువల్గా కన్నా మిషనింగ్ ద్వారా మనకి మాస్ ప్రొడక్షన్లో కాస్టింగ్స్ అనేది ప్రొడ్యూస్ చేయగలుగుతాం. అంటే మౌల్డ్ క్యావిటీస్ ప్రిపేర్ చేయాలంటే మాస్ ప్రొడక్షన్లో మనకు మిషనింగ్ టెక్నిక్స్ అనేది కామన్గా ఇచ్చేస్తాం అన్నమాట. ఈ బేసిక్ డెఫినేషన్ వచ్చేసరికి మనకి విచ్ హ్యావ్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ కోరిలేటెడ్ పార్ట్స్ అండ్ మెకానిజమ్స్ ట్రాన్స్మిట్స్ and directs various forces and motions in required directions so as to help the preparation of sand mold. అంటే మౌల్డ్స్ని ప్రిపేర్ చేయడానికి వేరియస్ మోషన్స్ని లేదా ట్రాన్స్మిట్స్ని మెకానిజమ్స్ని ఇచ్చేసి మనకి మౌల్డ్ ప్రిపరేషన్ అనేది చేస్తాం. ఇక్కడ మనకి ఫంక్షన్స్ ఆఫ్ మౌల్డింగ్ మిషన్ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఫంక్షన్ ర్యామింగ్ ఆఫ్ మౌల్డింగ్ శాండ్. మనకి ర్యామింగ్ చేయడానికి అలాగే మౌల్డింగ్ మిషన్ ఇచ్చేస్తాం. సెకండ్ వన్ వచ్చేసరికి రోలింగ్ ఓవర్ ఆర్ ఇన్వర్టింగ్ ద మౌల్డ్. మౌల్డ్స్ని ప్యాటర్న్స్ రిమూవ్ చేసేటప్పుడు కానీ వాటిని టర్న్ చేయాల్సి ఉంటుంది అనమాట. మౌల్డ్ ప్రిపరేషన్ క్యావిటీ అంతా అయిపోయిన తర్వాత వాటిని టిల్ట్ చేయడానికి లేదా పొజిషనింగ్ చేయడానికి వాటికి మిషన్స్ అనేది అంటే మాన్యువల్గా మనం లిఫ్ట్ చేయడానికి టైం పడుతుంది కాబట్టి మిషన్ ద్వారా ఇచ్చేసి చేస్తాం. అది ఇన్వర్టింగ్ ద మౌల్డ్. థర్డ్ వన్ వచ్చేసరికి ర్యాపింగ్ ద ప్యాటర్న్ అంటే షేక్ చేయడానికి వాటికి బిఫోర్ ప్యాటర్న్ నుంచి విత్డ్రా చేసేటప్పుడు ఆ ప్యాటర్నే ర్యాపింగ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ర్యాపింగ్ కోసం మనం మిషన్స్ని ఇచ్చేస్తాం. ఫోర్త్ వన్ విత్డ్రాయింగ్ ద ప్యాటర్న్ ఫ్రమ్ ద మౌల్డ్ అంటే ప్యాటర్న్స్ని విత్డ్రా చేయడానికి మౌల్డింగ్ మిషన్స్ కూడా ఇచ్చేస్తాం. ఇది టైప్స్ ఆఫ్ మౌల్డింగ్ మిషన్ వచ్చేసరికి మనకి జార్ ఆర్ జోల్ట్ మౌల్డింగ్ మిషన్, స్క్వేజర్ మౌల్డింగ్ మిషన్, జోల్ట్ స్క్వేజర్ మౌల్డింగ్ మిషన్, శాండ్ స్లింగర్, దీన్నే స్లింగింగ్ మిషన్ అంటాం. ఇక్కడ జోల్ట్ మిషనింగ్ మౌల్డింగ్ మిషన్ అంటే మనకి దీన్ని జార్ మౌల్డింగ్ మిషన్ అంటాం. దిస్ మిషన్ కన్సిస్ట్ ఆఫ్ ఎయిర్ ఆపరేటెడ్ పిస్టన్ అండ్ సిలిండర్. ఎయిర్ ఆపరేషన్తో ఇది ఎయిర్ ఆపరేటెడ్ అనమాట, అంటే న్యూమాటిక్ సిస్టమ్తో ఇది వర్క్ అవుతుంది. ద పిస్టన్ ఈజ్ సడన్లీ రిలీజ్డ్ ద రిజల్టింగ్ ఇన్ అన్ ఈవెన్ ప్యాకింగ్ ఆఫ్ ద శాండ్ అరౌండ్ ద ప్యాటర్న్ ఇన్ ద ఫ్లాస్క్. అంటే ప్యాటర్న్ చుట్టూరు మనకి ఈ శాండ్ అనేది ప్యాక్ చేయడానికి ఇది ఎక్కువగా ఇచ్చేస్తుందండి. ఈ టైప్ ఆఫ్ యాక్షన్ మనం ఏమంటామంటే జోల్టింగ్ అంటామంట. జోల్టింగ్ ఈజ్ అకంప్లిష్డ్ బై ఓపెనింగ్ ద వాల్వ్ విచ్ అడ్మిట్స్ ద ఎయిర్ టు రైజ్ అప్ ద జోల్ట్ పిస్టన్. ఇక్కడ మనకి జోల్టింగ్ మిషన్లో చూసుకున్నట్టయితే ఈ ఫ్లాస్క్ అంతా మనకి శాండ్తో ఫిల్ చేసిన తర్వాత ఆ శాండ్ని కంప్రెస్ చేయడానికి జోల్టింగ్ యాక్షన్ అనేది వాడతాం. ఇక్కడ ఏంటంటే మనకి ఈ టేబుల్స్లో కానీ అట్లలో కానీ నాయిస్ని రెడ్యూస్ చేయడానికి ఆపరేషన్ అప్పుడు వైబ్రేషన్ స్ప్రింగ్స్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. క్వశ్చనింగ్ టేబుల్స్ అంటే టేబుల్కి వాటికి ఈ వైబ్రేషన్ స్ప్రింగ్స్ అనేది ఫిట్ చేయడం జరుగుతుంది. జనరల్గా ఇది 20 to 50 డ్రాప్స్ అనేది అవసరం అవుతుంది. ఒక శాండ్ ప్యాక్ చేయడానికి కంపాక్ట్ చేయడానికి యావరేజ్గా మనకి 20 to 50 డ్రాప్స్ అవుతుంది. ఈ మిషన్ వచ్చేసరికి 200 స్ట్రోక్స్ పర్ మినిట్ అనమాట. స్ట్రోక్స్ అంత ఇస్తుంటాయి ఈ మిషన్, 200 స్ట్రోక్స్ వరకు వస్తుంది ఇది. నెక్స్ట్ శాండ్ స్లింగర్ అంటే ఇది మనకి సెంట్రిఫ్యూగల్ యాక్షన్ టైప్లో ఉంటుంది. సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ని ఇచ్చేసి ఒక ఇంపెల్లర్ని ఇచ్చేసి మనకి శాండ్ స్లింగ్ చేసి అదే హై స్పీడ్తో ఇక్కడ ప్యాటర్న్ దగ్గరికి పంపించడం జరుగుతుంది అనమాట. ఇది ఇక్కడ చూడండి, దిస్ మిషన్ శాండ్ ఈజ్ థ్రోన్ అవుట్ ఆఫ్ ద బాక్స్ బై మీన్స్ ఆఫ్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఫ్రమ్ అన్ ఇంపెల్లర్ నుంచి సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ద్వారా ఇది శాండ్ అనేది థ్రోన్ చేయబడుతుంది. ద ఇంపెల్లర్ హెడ్ కన్సిస్ట్ హౌసింగ్ విచ్ బ్లేడ్ రొటేట్స్ అట్ హై స్పీడ్. ఇక్కడ ఇంపెల్లర్ బ్లేడ్ అనేది హై స్పీడ్లో రొటేషన్ అవుతుంది. ద మౌల్డింగ్ శాండ్ ఈజ్ ఫెడ్ బై ఏ బెల్ట్ కన్వేయర్ 3 హౌసింగ్స్. దీనికి 3 హౌసింగ్స్ ఉంటాయి. ఆ 3 హౌసింగ్స్ నుంచి ఒక బెల్ట్ కన్వేయర్ ద్వారా ఇవి శాండ్ అనేది ఈ ఇంపెల్లర్లోకి సప్లై చేయబడుతుంది అనమాట. ఇంపెల్లర్ హెడ్ థ్రోస్ ద శాండ్ త్రూ అవుట్ ద బెల్ట్ అవుట్లెట్ విత్ హై వెలాసిటీ. ఇక్కడ మనం చూసుకుంటే ఇది ఇంపెల్లర్ 3 హౌసింగ్స్ ద్వారా మనకి 3 ఓపెనింగ్స్ ఉంటాయి. దాని నుంచి ఇక్కడ బెల్ట్ కన్వేయర్స్ ద్వారా ఇంపెల్లర్లోకి శాండ్ రాబడుతుంది. దీని నుంచి మనకి ఇంపెల్లర్ బ్లేడ్ నుంచి ఇక్కడ అవుట్లెట్ నుంచి మనకి కాస్టింగ్కి సప్లై చేయబడుతుంది అనమాట. ఇది ఇంపెల్లర్ పార్ట్. ఇంపెల్లర్లోకి మనకి శాండ్ ఎప్పుడైతే వస్తుంది ఈ బ్లేడ్స్ నుంచి ఇక్కడ త్రో అని చెప్పబడుతుంది ఫాస్ట్గా. ఇది మనకి ప్యాటర్న్ చుట్టూ మనకి శాండ్ అనేది ఎప్పుడైతే హై ప్రెజర్తో వచ్చిందో ఇక్కడ ఈజీగా ప్యాక్ అవుతుంది అనమాట. హై వెలాసిటీతో వస్తుంది కాబట్టి హై వెలాసిటీతో వచ్చి ఇక్కడ
హై డెన్సిటీగా ప్యాక్ అవుతుంది అనమాట శాండ్ అనేది. సో దట్ ద శాండ్ గెట్స్ ర్యామ్డ్ అరౌండ్ ద ప్యాటర్న్. ద డెన్సిటీ ఆఫ్ శాండ్ కెన్ బి కంట్రోల్డ్ బై స్పీడ్ ఆఫ్ ద బ్లేడ్. ఇక్కడ స్పీడ్ ఆఫ్ ది బ్లేడ్ని బట్టి మనకి డెన్సిటీ ఆఫ్ శాండ్ అనేది ప్యాక్ అవ్వడం జరుగుతుంది. హై స్పీడ్ ఉంటే మోర్ డెన్సిటీ వస్తుంది. దిస్ టైప్ ఆఫ్ మిషన్ ఈజ్ యూజ్డ్ హెవీ మోల్డ్స్ కట్లకి ఎక్కువగా దీన్ని శాండ్ స్లింగర్ని ఎక్కువగా ఇచ్చేస్తూ ఉంటారు. నెక్స్ట్ స్క్వేజర్ మౌల్డింగ్ మిషన్. స్క్వేజర్ మౌల్డింగ్ మిషన్ వచ్చేసరికి దీస్ మిషన్స్ ఆర్ ఆపరేటెడ్ బై కంప్రెస్డ్ ఎయిర్ ఎట్ ఏ ప్రెజర్ ఆఫ్ 5 to 7 atmosphere. 5 to 7 atmosphere ప్రెజర్ దాకా ఇచ్చేస్తారు. స్క్వేజర్ అంటే సమ్ కంప్రెసర్ టైపే, ఇది ప్రెజర్ని ఇచ్చేస్తారు అన్నమాట దీంట్లో. ద మౌల్డ్ ప్లేట్ విత్ ప్యాటర్న్ ఈజ్ క్లాంప్డ్ ఆన్ ద వర్క్ టేబుల్. ఈ మౌల్డ్ ప్లేట్ని క్లాంప్ చేస్తారు వర్క్ టేబుల్కి. ద ఫ్లాస్క్ ఈజ్ ప్లేస్డ్ ఆన్ ద మౌల్డ్ ప్లేట్. దెన్ ద శాండ్ ఫ్రేమ్ ఈజ్ ప్లేస్డ్ ఆన్ ద ఫ్లాస్క్. ద ఫ్లాస్క్ ఈజ్ ఫ్రేమ్ అండ్ ఆర్ ఫిల్డ్ విత్ మౌల్డింగ్ శాండ్. ఇది మనకి స్క్వేజర్ చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది శాండ్ స్క్వేజర్. ఇక్కడ ప్యాటర్న్ అనేది టేబుల్ మీద పెట్టి ద మౌల్డింగ్ బోర్డ్స్ పైన పెట్టి నెక్స్ట్ ఆ ఫ్రేమ్ నుంచి ఫ్లాస్క్ నుంచి ఈ స్క్వేజర్ హెడ్ అనేది అప్లై చేస్తారు. ఈ ప్రెజర్ అప్లై చేయడం వల్ల ఇది కరెక్ట్గా ప్యాక్ అవుతుంది అనమాట ర్యామ్. ఇది బేసిక్ డయాగ్రామ్, అది 3 dimensional వ్యూ. శాండ్ స్లింగర్ వచ్చేసరికి దీని మొత్తం పార్ట్స్ బెల్ట్ కన్వేయర్ నుంచి ఏ విధంగా వెళ్తుంది శాండ్. ఇది శాండ్ ఇక్కడ లోడ్ అవి మనకి ఈ డైరెక్షన్లో వెళ్ళి ఇక్కడ వెళ్తుంది. దీని నుంచి మనకి ఇది ఇంపెల్లర్, దాని నుంచి ఫాస్ట్గా ఇక్కడ మూవ్ అవుతుంది, అలా వస్తుంది. ఇది శాండ్ స్లింగర్. ఇది జోల్డ్ స్క్వేజర్ మెషిన్, ఫస్ట్లో వచ్చింది కదా మనకి అది. నెక్స్ట్ క్యాస్టింగ్ డిఫెక్ట్స్. ఎగ్జామ్స్లో ఇది చాలా ఇంపార్టెంట్. మనకు ఆర్ఆర్బీ కాంపిటీషన్ ఎగ్జామ్స్లో కూడా ఫౌండరీ నుంచి ఒక 3-4 క్వశ్చన్స్ వచ్చినాయంటే 1 క్వశ్చన్ అన్న క్యాస్టింగ్ డిఫెక్ట్స్ నుంచి వస్తుంటాయి. డిఫెక్ట్స్ అంటే ఇవి అయితే ఇంప్రాపర్ గేటింగ్ వల్ల కానీ, లేదంటే శాండ్ ప్రాపర్టీ సరిగ్గా లేకపోవడం వల్ల కానీ, లేదంటే మనకి మెటల్ టెంపరేచర్ సరిగ్గా అంటే డైరెక్షనల్ సాలిడిఫికేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల కానీ ఎక్కువగా ఫామ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ మే అక్కర్స్ డ్యూ టు వన్ ఆఫ్ ద మోర్ ఫాలోవింగ్ రీజన్స్. ఆ రీజన్స్ వరకు మనం చూసుకున్నట్టయితే ఫాల్టీ డిజైన్ క్యాస్టింగ్ ప్యాటర్న్ సరిగ్గా డిజైన్ లేకపోవడం వల్ల, అయితే ఫాల్టీ ఇన్ డిజైన్ ఆన్ మౌల్డ్ అండ్ కోర్. అలాగే నెక్స్ట్ ఫాల్టీ ఇన్ డిజైన్ గేటింగ్ సిస్టమ్ అండ్ రైజర్. అలాగే ఇంప్రాపర్ చాయిస్ ఆఫ్ మౌల్డింగ్ శాండ్, ఇంప్రాపర్ మెటల్ కాంపోజిషన్, ఇన్అడెక్వేట్ మెల్టింగ్ టెంపరేచర్ అండ్ రేట్ ఆఫ్ పోరింగ్. వీటిలో ఏ రీజన్స్ వల్ల అయినా కానీ మనకి డిఫెక్ట్స్ అనేది క్యాస్టింగ్లో మనకు రావచ్చు అనమాట. ఇవి క్యాస్టింగ్ డిఫెక్ట్స్లో మనకి సబ్ సర్ఫేస్ మీద ఫామ్ అవుతాయి. అంటే సర్ఫేస్ మీద వచ్చేసరికి మెటాలిక్ ప్రొజెక్షన్స్, స్వెల్, క్రష్, మౌల్డ్ డ్రాప్, ఫిల్లెట్ వెయిన్. అలాగే డిఫెక్టివ్ సర్ఫేస్ వచ్చేసరికి ఇరోజన్ స్కాబ్, ఫ్యూజన్, ఎక్స్పాన్షన్ స్కాబ్, ర్యాట్ టైల్స్, బకిల్, సీమ్స్, గ్యాస్ రన్స్, ఫిల్లెట్స్ ఎక్సెట్రా. ఇవి స్కాబ్ ఇవన్నీ వస్తాయి. నెక్స్ట్ చేంజ్ ఇన్ మౌల్డింగ్ వచ్చేసరికి ర్యాపిడ్ క్యాస్టింగ్స్. ఇన్కంప్లీట్ క్యాస్టింగ్ వచ్చేసరికి మిస్ రన్అవుట్. ఇవి ఇన్కంప్లీట్ క్యాస్టింగ్ డిఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయంటే మనకి మిస్ రన్అవుట్. ఇవి అడుగుతున్నాడు ఎగ్జామ్స్లో, చూసుకోవాలి. ఇన్కంప్లీట్ క్యాస్టింగ్ వల్ల వచ్చేవి మిస్ రన్ అదే. అలాగే క్యావిటీలో వచ్చేకి బ్లో హోల్స్. క్యావిటీలో మనకి బ్లో హోల్స్ కానీ, శ్రింకేజ్ క్యావిటీ కానీ, పిన్ హోల్స్ కానీ వస్తాయి. డిస్కంటిన్యూటీ వచ్చేసరికి హాట్ క్రాకింగ్, కోల్డ్ షట్, అలాగే కోల్డ్ క్రాకింగ్. ఇవి సబ్ సర్ఫేస్ మీద వచ్చేది మనకి బ్లో హోల్స్, పిన్ హోల్స్, శ్రింకేజ్, పోరోసిటీ, ఇంటర్నల్ శ్రింకేజ్, రఫ్నెస్. అదే ఇంక్లూజన్స్ వచ్చేసరికి గ్యాస్ ఇంక్లూజన్, స్లాగ్, బ్లో హోల్స్. అదే డిస్కంటిన్యూ వచ్చేసరికి కోల్డ్ షట్స్. ఇవి బ్రాడ్గా మనకి క్లాసిఫికేషన్ వచ్చేసరికి డిఫెక్ట్స్ ఈ విధంగా ఉంటాయి. మనం ఈచ్ వన్ ఒకటిసారి చూసుకున్నట్టయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ చెప్పుకుందాం. మిశ్రన్ అంటే మనకి ఇది సాలిడిఫికేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల ఏ క్యాస్టింగ్ దట్ హ్యాస్ సాలిడిఫైడ్ బిఫోర్ కంప్లీట్ ఫిల్లింగ్ ద మోల్డ్ క్యావిటీ. అంటే మనకు మోల్టన్ మెటల్ని ఇటు నుంచి పూర్ చేస్తున్నప్పుడు ఈ మెటల్ అంతా ఇటు వెళ్ళాలి, కానీ ఇది వెళ్తున్నప్పుడు సాలిడిఫికేషన్ ఇక్కడ స్టార్ట్ అయిపోయింది అనుకోండి, అంటే సాలిడ్ మెటల్ కింద అయిపోయింది కాబట్టి ఈ మెటల్ ఇంక ఇటు వెళ్ళడానికి స్కోప్ ఉండదు, కాబట్టి ఈ మెటల్ అంతా ఇక్కడ పూర్ అవ్వదు.
అంటే ఫిల్ అవుతుంది అనమాట. ఈ మెటల్ ఫిల్ అవ్వకుండా మనకి సాలిడిఫికేషన్ అయిపోవడం వల్ల ఏమవుతుందంటే అక్కడ డిఫెక్ట్ కింద వస్తుంది అనమాట. అంటే ఇన్కంప్లీట్ అవుతుంది అనమాట. మనకి ఇన్కంప్లీట్ ఫిల్లింగ్ అవుతుంది కాబట్టి అక్కడ మిశ్రణ అనేది ఏర్పడుతుంది అనమాట. ద క్యాస్టింగ్ దట్ హ్యాస్ సాలిడిఫైడ్ బిఫోర్ కంప్లీట్లీ ఫిల్డ్ మౌల్ క్యావిటీ. మిశ్రణ డిఫెక్ట్ ఈజ్ ఏ కైండ్ ఆఫ్ ఇన్కంప్లీట్ క్యాస్టింగ్ డిఫెక్ట్. ఇది ఇన్కంప్లీట్ క్యాస్టింగ్ డిఫెక్ట్ ఏదైనా ఉందంటే ఇది మిశ్రణ అనమాట. విచ్ కాజెస్ ద క్యాస్టింగ్ అన్కంప్లీటెడ్. ద ఎడ్జ్ ఆఫ్ ద డిఫెక్ట్ ఈజ్ రౌండ్ అండ్ స్మూత్ when the metal is unable to fill mold cavity completely and thus leaving unfilled portion is called మిశ్రణ. ఇక్కడ మనం మిశ్రణ అనేది ఏంటంటామంటే అన్ఫిల్డ్ పోర్షన్, దాన్ని మిశ్రణ అంటాం. ఇది మిశ్రణ. అన్ఫిల్డ్ పోర్షన్ ఇన్ ద మోల్డ్ క్యావిటీ ఈజ్ కాల్డ్ మిశ్రణ. నెక్స్ట్ కోల్డ్ షట్. కోల్డ్ షట్ వచ్చేసరికి 2 portions of metal flow together but there is ఏ ల్యాక్ ఆఫ్ ఫ్యూజన్ డ్యూ టు ప్రీమేచర్ అంటే ఇయర్లీ ఫ్రీజింగ్. అంటే ఇక్కడ ఫ్రీజింగ్ అనేది అంటే సాలిడిఫికేషన్ అనేది ఇక్కడ జరుగుతుంది అనుకోండి, ఇటు పక్క జరుగుతుంది అనుకోండి. ఈ రెండు సాలిడిఫికేషన్ అవ్వడం వల్ల ఇక్కడ నేరో గ్యాప్ వస్తుంది అనమాట. ఇక్కడ ఈ పోర్షన్లో నాకు గ్యాప్ వస్తుందండి. ఆ గ్యాప్ వల్ల మనకి అంటే 2 portionsలో మనకు సాలిడిఫికేషన్ వల్ల ఫ్రీజ్ అవ్వడం వల్ల అక్కడ డిఫెక్ట్ కింద ఫామ్ అవుతుంది అనమాట. దాన్ని కోల్డ్ షట్ అంటామంట. అంటే 2 separate solidifications. The 2 portions of metal flow together but there is lack of fusion due to premature. అంటే ఇయర్లీ ఫ్రీజింగ్ అవ్వడం వల్ల, ఇయర్లీ సాలిడిఫికేషన్ అవ్వడం వల్ల మనకి ఈ నేరో గ్యాప్ అనేది రావడం జరుగుతుంది. దీన్ని కోల్డ్ షట్ అంటాం. కోల్డ్ షార్ట్ అది కోల్డ్ షట్, ఇది కోల్డ్ షార్ట్. అంటే ఇక్కడ మెటల్ స్ప్లాటర్స్ డ్యూరింగ్ పూరింగ్ అండ్ గ్లోబుల్స్ ఫామ్ అండ్ బికమ్ ఏ ఎంట్రాప్డ్ ఇన్ క్యాస్టింగ్. మెటల్ గ్లోబుల్స్ అంటే మనకి స్ప్లాటర్స్, అంటే మనకి గ్లోబ్ అంటే మనకి స్పెరికల్ టైప్లో మెటల్ గ్లోబుల్స్ కనుక అవి ఎంట్రాప్డ్ అయిపోతాయి అన్నమాట. అవి శాండ్ కానీ లేకపోతే ఫారిన్ మెటల్ కానీ ఏదైనా మనకి ఇవి క్యాస్టింగ్లో ఫామ్ అవడం వల్ల అవి ఏంటంటే మనకి డిఫెక్ట్స్ కింద ఫామ్ అవుతాయి అన్నమాట. మెటల్ స్ప్లాటర్స్ డ్యూరింగ్ పూరింగ్ అండ్ సాలిడ్ గ్లోబుల్స్ ఫామ్ అండ్ బికెమ్ ఎంట్రాప్డ్ ఇన్ క్యాస్టింగ్. గేటింగ్ సిస్టమ్ సరిగ్గా లేకపోవడం వల్ల అంటే షుడ్ ఇంప్రూవ్డ్ ద అవాయిడ్ స్ప్లాషింగ్. ఇదే గేటింగ్ సిస్టమ్ ప్రాపర్గా ఉంటే ఈ కోల్డ్ షాట్ అనేది ఫామ్ అవ్వదంట. ఇవి గ్లోబుల్స్ అనేది ఇంట్రాప్డ్ గ్లోబుల్స్ అనేది ఫామ్ అవ్వడం వల్ల ఈ మెటల్కి డిఫెక్ట్స్ అనేది ఫామ్ అవుతాయి అనమాట క్యాస్టింగ్లో. ఇది ఇన్కంప్లీట్ ఫిల్లింగ్ అంటే కోల్డ్ షట్ మిశ్రమం. అలాగే గ్యాసెస్ ఎంట్రాప్మెంట్ అంటే బ్లో హోల్స్, గ్యాస్ పోరోసిటీ. సాలిడ్ ఇంక్లూజన్స్ అంటే శాండ్ ఇంక్లూజన్, స్లాగ్ ఇంక్లూజన్స్. ఆ డిఫెక్ట్స్ ఎలా ఇచ్చారంటే అది మిశ్రణ. అంటే మనకు చూడండి ఇక్కడ మిశ్రణ, ఇది మిశ్రణ. ఇంకా మెటల్ ఫిల్ అవ్వదు అనమాట, దాన్ని మిశ్రణ అంటాం. అలాగే బ్లో హోల్స్ అంటే ఇది. నెక్స్ట్ పోరోసిటీ, ఇవి మీరు చూడొచ్చు ఇక్కడ కోల్డ్ షాట్ కానీ అవి ఈ డిఫెక్ట్స్ అనమాట. నెక్స్ట్ శ్రింకేజ్ క్యావిటీ. శ్రింకేజ్ క్యావిటీ అంటే మనకి డిప్రెషన్ ఇన్ ఏ సర్ఫేస్ ఆర్ ఇంటర్నల్ వాయిడ్ కాజ్డ్ బై సాలిడిఫికేషన్ shrinkage that restricts amount of molten metal available in last region to freeze. మనకి ఏంటంటే సాలిడిఫికేషన్ ఇక్కడ అవుతున్నప్పుడు ఇది ఈ పోర్షన్లో ఇక్కడ మనకి ఏంటంటే కొలాప్సిబిలిటీ శాండ్ సరిగ్గా లేదనుకోండి. అంటే శాండ్ అంటే ఈ పోర్షన్ అంతా శాండ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ కొలాప్సిబిలిటీ లేదనుకోండి, ఏమవుతుంది ఇక్కడ శ్రింకేజ్ అనేది అరెస్ట్ అయిపోతుంది. అరెస్ట్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ మనకు వాయిడ్స్ కింద ఏర్పడుతుంది అనమాట. అదే మనకి కొలాప్సిబిలిటీ కరెక్ట్గా ఉంటే శ్రింకేజ్ కరెక్ట్గా ఉంటుంది. అంటే శాండ్ కొలాప్సిబిలిటీ మీద ఈ శ్రింకేజ్ క్యావిటీ అనేది డిపెండ్ అవుతుంది అనమాట. ఇక్కడ మనం చూసుకుంటే ద కొలాప్సిబిలిటీ అంటే ఎబిలిటీ టు గివ్ వే allow the molten metal to shrink during solidification. The mold should be improved. అంటే కొలాప్సిబిలిటీ ప్రాపర్టీ మీద శ్రింకేజ్ క్యావిటీ ఉంది. కొలాప్సిబిలిటీ ఎక్సలెంట్గా ఉందనుకోండి, ఏమవుతుంది అంటే ఎబిలిటీ టు శాండ్ బ్రేక్. అంటే డ్యూరింగ్ సాలిడిఫికేషన్ అప్పుడు మనకి ఆ శాండ్ అనేది బ్రేక్ అవ్వాలి. ఎందుకంటే కాంట్రాక్షన్ అవుతున్నప్పుడు ఆ కాంట్రాక్షన్ అవడానికి ఛాన్స్ మెటల్కి ఇవ్వాలి. అప్పుడు ఈ శాండ్ బ్రేక్ అయినప్పుడు అది అంటే శ్రింకేజ్ బాగుతుంది. ఒకవేళ ఇది అరెస్ట్ చేసింది అనుకోండి, అంటే బ్రేక్ అవ్వలేదు అనుకోండి, శాండ్ కనుక పర్ఫెక్ట్గా ఉంటే మనకి మౌల్డ్లో ఈ శాండ్ బ్రేక్ అవ్వకుండా ఈ పోర్షన్ అంతా కరెక్ట్గా ఉంటే, బ్రేక్ అవ్వకుండా ఉంటే ఏమవుతుందంటే ఇక్కడ మనకి ఏంటంటే నేరో సెక్షన్ కాబట్టి సాలిడిఫికేషన్ అయిపోతుంది.
ఇది కాంట్రాక్షన్ అయినప్పుడు సైజు తగ్గుతుంది కాబట్టి ఈ సైజుకి ఇది బ్రేక్ అవ్వలేదు అనుకోండి. అలా బ్రేక్ అవ్వకపోతే ఏమవుతుంది, అప్పుడు ఒక సెక్షన్ దగ్గర అది శ్రింకేజ్ అవుతుంది అనమాట. దాన్ని మనం శ్రింకేజ్ క్యావిటీ అంటాం. శాండ్ బ్లో, దీన్ని బ్లో హోల్స్ అంటాం. ఇది కూడా ఎగ్జామ్స్లో ఎక్కువ పడుతూ ఉంటాడు బ్లో హోల్స్. ఇది బెలూన్ షేప్డ్ అంటే గ్లోబ్ షేప్డ్ గ్యాస్ క్యావిటీ కాజ్డ్ బై రిలీజ్ ఆఫ్ మౌల్డ్ గ్యాసెస్ డ్యూరింగ్ పూరింగ్. అంటే మనం పూర్ చేస్తున్నప్పుడు మెటల్ని ఆ లిక్విడ్ ఫామ్లో ఉంటుంది కాబట్టి దాంట్లోంచి ఏదైనా గ్యాసెస్ రిలీజ్ అయితే ఆ గ్యాసెస్ అండ్ పాకెట్స్ కింద దాంట్లో ఉండిపోతాయి అన్నమాట. శాండ్ బ్లో కానీ లేకపోతే మాయిశ్చర్ వల్ కానీ స్టీమ్ పాకెట్స్ కానీ ఏదైనా సరే, లేకపోతే హైడ్రోజన్ గ్యాస్ కానీ ఏదైనా సరే అక్కడ బ్లో హోల్స్ కింద ఫామ్ అయిపోతుంటాయి. క్యాస్టింగ్లో స్మాల్ హోల్స్ కింద ఫామ్ అయిపోతుంటాయి. ఇవి ఎందువల్ల ఫామ్ అవుతాయి అంటే మనకి వెంటింగ్ సరిగ్గా ఇవ్వలేదు అనుకోండి. వెంట్ హోల్స్ అంటే వెంట్ వైర్ ద్వారా మనం హోల్స్ చేస్తాం కదా, అంటే హాట్ గ్యాసెస్ కానీ స్టీమ్ పాకెట్స్ కానీ ఎస్కేప్ అవ్వడానికి. అలాంటి వెంటింగ్ సరిగ్గా లేకపోవడం వల్ల కానీ, లేదంటే మనకి లో పర్మిబిలిటీ ఆఫ్ మోల్డ్ శాండ్ కానీ యూజ్ చేయడం వల్ల కానీ ఈ బ్లో హోల్స్ అనేది ఫామ్ అవుతాయి అన్నమాట. ఈ స్టూడెంట్ రీజన్స్: లో పర్మిబిలిటీ ఆఫ్ మోల్డ్, పూర్ వెంటింగ్, హై మాయిశ్చర్ కంటెంట్ ఇన్ ద శాండ్. మాయిశ్చర్ కంటెంట్ ఎక్కువ ఉందనుకోండి, హీట్కి ఏమవుతుంది, ఆ వాటర్ స్టీమ్ కింద కన్వర్ట్ అయిపోయి పర్మిబిలిటీస్ లేకపోవడం వల్ల ఏమవుతుందంటే ఆ యొక్క మోల్డ్ క్యావిటీలో ఉండిపోయి స్టీమ్ పాకెట్స్ కింద ఉండిపోతాయి అనమాట. అలాగే బ్లో హోల్స్ అనేది అలాగే ఫామ్ అవుతాయి. ఈ బ్లో హోల్స్ ఉండడం వల్ల ఏమవుతుందంటే వచ్చిన క్యాస్టింగ్లో ఈ బ్లో హోల్స్ ఉండడం వల్ల క్యాస్టింగ్ డిఫెక్ట్ కింద ఫామ్ అయిపోయి వీక్ అయిపోద్ది అనమాట. అవి మనకి అసెంబ్లీలో కానీ డిజైన్లో కానీ యూజ్ అవ్వాలి. ఇవి మేజర్ రీజన్స్. పిన్ హోల్స్ అంటే ఇది కూడా సేమ్ బ్లో హోల్స్ టైప్లో ఉంటుంది. ఫార్మేషన్ ఆఫ్ మెనీ స్మాల్ హోల్స్, అంటే ఇందాక వచ్చింది కొంచెం సైజ్ ఎక్కువగా ఉంటుంది బ్లో హోల్స్లో. ఇవి ఏంటంటే స్మాల్ సైజ్ హోల్స్ అనమాట, క్యావిటీస్ ఎట్ ఆర్ స్లైట్లీ బిలో ద సర్ఫేస్ ఆఫ్ క్యాస్టింగ్. ఇవి ఏంటంటే బిలో సర్ఫేస్ ఆఫ్ ద క్యాస్టింగ్లో ఇవి ప్రొడ్యూస్ అవుతాయి. కాజ్డ్ బై రిలీజ్ ఆఫ్ గ్యాస్ డ్యూరింగ్ పూరింగ్ ఆఫ్ ద మోల్టన్ మెటల్. మనం మోల్టన్ మెటల్ పూర్ చేస్తున్నప్పుడు సమ్ హాట్ గ్యాసెస్ రిలీజ్ అయ్యి అవి చిన్న పిన్ హోల్స్ కింద ప్రొజెక్ట్ అవుతాయి అనమాట. టు అవాయిడ్ ఇంప్రూవ్ పర్మిబిలిటీ వెంటింగ్ ఇన్ ద మోల్డ్. సేమ్ బ్లో హోల్స్ లాగే దీనికి కూడా పర్మిబిలిటీ ఆఫ్ శాండ్ ఇంప్రూవ్ అవ్వాలి, లేదంటే వెంటింగ్ అనేది పర్ఫెక్ట్గా మనం ఇవ్వాలన్నమాట. ఈ రెండు బాగా ఇస్తే సరిపోద్ది. నెక్స్ట్ పెనట్రేషన్ అంటే వెన్ ఫ్లూయిడిటీ ఆఫ్ లిక్విడ్ మెటల్ ఈజ్ హై, ఇట్ మే పెనట్రేట్ ఇన్ టు ద శాండ్ మౌల్డ్ ఆర్ శాండ్ కోర్, కాజింగ్ casting surface to consist of a mixture of sand grains and metal. ఇక్కడ మనకి పెనట్రేషన్ అంటే మెటల్ వచ్చేసరికి శాండ్ పార్టికల్స్లోకి పెనట్రేట్ అవుతుంది. ఇది ఏంటంటే మనకి ఫ్లూయిడిటీ ప్రాపర్టీ మీద డిపెండ్ అవుతుంది. హార్డ్ ప్యాకింగ్ ఆఫ్ శాండ్ హెల్ప్స్ టు ఎలివేట్ దిస్ ప్రాబ్లమ్. దీనివల్ల ఏమవుతుందంటే హార్డ్ ప్యాకింగ్ అనేది ఇవ్వాలి, అంటే మనం ర్యామింగ్ అనేది లూజ్ ర్యామింగ్ చేయడం వల్ల కానీ అలా ఫామ్ అవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ రెడ్యూస్ పూరింగ్ టెంపరేచర్. మెటల్ యొక్క టెంపరేచర్ని రెడ్యూస్ చేసుకోవాలి. అంటే మనం లిక్విడ్ మెటల్లో చేస్తున్నాం కదా, ఇప్పుడు సపోజ్ క్యాస్ట్ ఐరన్ ఉందనుకోండి 1300 డిగ్రీ సెల్సియస్ అనుకోండి, అంటే సుమారుగా వీలైనంత వరకు మెటల్ యొక్క టెంపరేచర్ని తక్కువ ఇచ్చుకోవాలి. నెక్స్ట్ యూజ్ బెటర్ శాండ్ బైండర్స్ని మంచి అంటే క్యాస్టింగ్కి లేకపోతే మెటల్కి సంబంధించినవి బెటర్ బైండర్స్ మనం యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది అంట. క్లే బైండర్స్ కానీ లేకపోతే అవి కానీ. మోల్డ్ షిఫ్ట్ వచ్చేసరికి మనకి ఏ స్టెప్ ఆఫ్ క్యాస్టింగ్ ప్రోడక్ట్ ఎట్ పార్టింగ్ లైన్ ఈజ్ కాజ్డ్ సైడ్ వైజ్ రిలేటివ్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ కోప్ అండ్ డ్రాగ్. అంటే కోప్ అండ్ డ్రాగ్ సరైన అలైన్మెంట్లో లేకపోతే కనుక అవి సైడ్ షిఫ్ట్ అయినా కానీ సైడ్ బై సైడ్ మనకి మోల్డ్ షిఫ్ట్ అనేది రావడం జరుగుతుంది. ఇట్ కాజ్డ్ బై బోయెంట్ ఫోర్స్ ఆఫ్ మోల్టన్ మెటల్. ఇది ఏ విధంగా రావచ్చు అంటే మనం మోల్టన్ మెటల్ పోర్ చేస్తున్నప్పుడు లిక్విడ్స్కి బోయెన్సీ ఫోర్స్ ఉంటుంది, బోయెన్సీ ఫోర్స్ వల్ల అంటే మోల్టన్ మెటల్ యొక్క బోయెన్సీ ఫోర్స్ వల్ల రావచ్చు, లేదంటే కోప్ అండ్ డ్రాగ్ మస్ట్ బి అలైన్డ్ అక్యురేట్లీ అండ్ ప్రెజెంట్. ఇవి కరెక్ట్గా ఉంటే పర్లేదు కోప్ అండ్ డ్రాగ్, లేకపోతే అవి సైడ్ బై సైడ్ మ్యాచ్ అవుతాయి కనుక మిస్ షిఫ్ట్ అనేది రావడం జరుగుతుందంట. నెక్స్ట్ యూజ్ మ్యాచ్ ప్లేట్ ప్యాటర్న్స్. ఇవి అవాయిడ్ చేయాలంటే మ్యాచ్ ప్లేట్ ప్యాటర్న్స్ వాడితే మోల్డ్ షిఫ్ట్ అనేది పూర్తిగా అవాయిడ్ చేసుకోవచ్చు. ఈ మోల్డ్ షిఫ్ట్ అనేది ఈ విధంగా ఉంటుంది. కోపు డ్రాగ్ సరైన అలైన్మెంట్లో లేకపోవడం వల్ల ఈ మోల్డ్ షిఫ్ట్ అనేది వస్తుంది అనమాట. స్క్వాబ్ అనేది మనకి ఎగ్జామ్స్లో కూడా అడుగుతుంటాడు. స్క్వాబ్ ఈజే అంటే అది టూల్స్ అనుకుంటారు చాలామంది, లేదంటే
వెల్డింగ్ డిఫెక్ట్ రకరకాలు ఇస్తూ ఉంటాడు. మనకి ఇది కాస్టింగ్ డిఫెక్ట్ అనమాట. స్కాబ్ అనేది స్కాబ్ ఆర్ రఫ్ ఏరియాస్ ఆన్ రఫ్ లంప్స్ అనమాట. రఫ్ ఏరియాస్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ కాస్టింగ్ డ్యూ టు అన్నెసరీ డిపాజిట్ ఆఫ్ ద శాండ్ మెటల్. ఇక్కడ ఏంటంటే మనకి శాండ్ మెటల్ ఈ కాస్టింగ్ ఏదైతే ఉందో మనకి ఇక్కడ కాస్టింగ్ ఏదైతే ఉందో ఇక్కడ శాండ్ పార్టికల్స్ వచ్చి కొంత దీంట్లో డిపాజిట్ అయిపోతుంది అనమాట. డిపాజిట్ అయిపోవడం వల్ల మనకి అక్కడ స్క్వాగ్ కనుక ఫామ్ అవుతుంది లంప్ టైప్లో. ఇట్ ఈస్ కాజ్డ్ బై పోర్షన్స్ ఆఫ్ మోల్డ్ సర్ఫేస్ ఫ్లేకింగ్ ఆఫ్ డ్యూరింగ్ సాలిడిఫికేషన్ అండ్ బికమింగ్ ఎంబెడెడ్ ఇన్ ద కాస్టింగ్ సర్ఫేస్. డ్యూరింగ్ సాలిడిఫికేషన్ టైంలో మనకి ఈ ఏదైతే మెటల్ శాండ్ పార్టికల్స్ ఉన్నాయో అవి అక్కడ డిపాజిట్ అవ్వడం వల్ల ఇవి ఫామ్ అవుతున్నాయి అనమాట. ఇంప్రూవ్ మోల్డ్ స్ట్రెంత్ అండ్ బై రెడ్యూసింగ్ ద గ్రెయిన్ సైజ్ అండ్ చేంజింగ్ బైండర్స్ని చేంజ్ చేసుకోవాలి. అలాగే మోల్డ్ స్ట్రెంత్ అనేది అంటే కోజివ్ ప్రాపర్టీ అనేది ఇంప్రూవ్ అవ్వాలి. మోల్డింగ్ శాండ్ యొక్క కోజివ్ ప్రాపర్టీ ఇంప్రూవ్ చేసుకుంటే అలాగే బైండర్స్ని చేంజ్ చేసుకుంటూ ఉంటే మనకి దీన్ని అంటే గ్రెయిన్ సైజ్ శాండ్ యొక్క గ్రెయిన్ సైజ్ని రెడ్యూస్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు ఈ స్క్రాబ్ అనేది ఎలిమినేట్ చేసుకోవచ్చు. మిస్ మ్యాచ్ అన్న మోల్డ్ షిఫ్ట్ అన్న ఇంచుమించు ఒకటే మీనింగ్ వస్తుంది. దెర్ ఈజ్ మిస్ మ్యాచింగ్ ఆఫ్ టాప్ అండ్ బాటమ్ పార్ట్స్ ఆఫ్ కాస్టింగ్ మోల్డ్ జాయింట్. ఎక్కడైతే మనం జాయిన్స్ చేస్తున్నామో ఇవి మిస్ మ్యాచ్ అవ్వడం వల్ల మనకి మిస్ మ్యాచ్ మోల్డ్ షిఫ్ట్ ఒకటే. ఇవి కోప్ అండ్ డ్రాగ్ సరైన పొజిషన్లో లేకపోవడం వల్ల చూడండి ఇవి డిఫెక్ట్ ప్రోడక్ట్స్ అనేది రావడం జరుగుతుంది. మైక్రోపోరోసిటీ అంటే పిన్ హోల్స్ టైప్ ఇది కూడా. దిస్ రిప్రజెంట్ నెట్వర్క్ స్మాల్ వాయిడ్స్ కింద డిస్ట్రిబ్యూట్ కింద ఓవర్ ద కాస్టింగ్లో మనకి స్మాల్ హోల్స్ వాయిడ్స్ కింద, వాయిడ్స్ అంటే వాల్యూమ్స్ ఉంటాయి. అలాంటి హోల్స్ లోకలైజ్డ్ అంటే ఇది ఎలా అవుతుందంటే లోకలైజ్డ్ సాలిడిఫికేషన్ సింకేజ్ వల్ల మనకి డిఫెక్ట్స్ రావడం జరుగుతుంది అనమాట. ఇవి చూసుకుంటే ఈ విధంగా ఉంటాయి. పిన్ హోల్స్ టైప్లో ఉంటుంది సుమారుగా. నెక్స్ట్ గేటింగ్ సిస్టమ్ వచ్చేసరికి మనకి గేటింగ్ సిస్టమ్ని ఎలా రేషియోస్ అంటాం. గేటింగ్ సిస్టమ్ రిఫర్స్ టు ద ప్రొపోర్షన్ ఆఫ్ ద అంటే ఇది ప్రొపోర్షనాలిటీ ఎలా చూస్తామంటే క్రాస్ సెక్షనల్ ఏరియా బిట్వీన్ స్క్రూ, రన్నర్ అండ్ ఇన్గేట్. ఇక్కడ చూసుకున్నట్టయితే స్క్రూ ఏరియా, రన్నర్ ఏరియా, ఇన్గేట్ ఏరియా ఇదే గేటింగ్ రేషియో అంటాం దీన్ని. ఈ ఆర్డర్ కూడా చాలా గుర్తుంచుకోవాలి, ఇంపార్టెంట్ ఇది. స్క్రూ ఏరియా, రన్నర్ ఏరియా, ఇన్గేట్ ఏరియా. ఇందులో మనకి గేటింగ్ సిస్టమ్స్ 2 టైప్స్లో కేటగిరీ చేస్తారు అనమాట. నాన్ ప్రెజరైజ్డ్ గేటింగ్ సిస్టమ్, ప్రెజరైజ్డ్ గేటింగ్ సిస్టమ్. ఇక్కడ నాన్ ప్రెజరైజ్డ్ గేటింగ్ సిస్టంలో చూసుకున్నట్టయితే దీంట్లో మనకి నాన్ ప్రెజరైజ్డ్ గేటింగ్ సిస్టమ్ హ్యాస్ చోక్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద స్క్రూ బేస్. ఇన్ దిస్ సిస్టమ్ టోటల్ రన్నర్ ఏరియా ఈజ్ ఇన్గేట్ ఏరియా విల్ బి హైయర్ దెన్ ద స్క్రూ ఏరియా. అంటే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి స్క్రూ ఏరియా, రన్నర్ ఏరియా, ఇన్గేట్ ఏరియా. ఇక్కడ స్క్రూ ఏరియా అనేది తక్కువ ఉంటుంది చూడండి, 1:1 ఉంది. మిగతా అన్నీ ఎక్కువ ఉన్నాయి, అది దాని మీనింగ్. ఇందులో ఏంటంటే ఎటువంటి ప్రెజర్ని ఇచ్చారు కాబట్టి నాన్ ప్రెజర్లో ద మెటల్ ఫ్లో సిస్టమ్ అండ్ ఇట్ హెల్ప్స్ ద రిడక్షన్ ఇన్ టర్బులెన్స్. మనకి ప్రెజర్ ఎప్పుడైతే తక్కువ ఇచ్చేయట్లేదో మెటల్ అనేది టర్బులెన్స్ లేకుండా ఫ్లో అవుతుంది అనమాట. అలాగే ఇట్ ఈజ్ యూజ్డ్ కాస్టింగ్స్ అంటే అల్యూమినియం ఎలాయ్స్ కానీ లేదంటే మెగ్నీషియం ఎలాయ్స్ కానీ ఈ నాన్ ప్రెజరైజ్డ్ గేటింగ్ సిస్టమ్ అనేది ఇచ్చేస్తూ ఉంటారు. అలాగే మనకి ఇక్కడ రేషియో ఇంపార్టెంట్. నాన్ ప్రెజరైజ్డ్ గేటింగ్ సిస్టంలో స్క్రూ ఏరియా, రన్నర్ ఏరియా, ఇన్గేట్ ఏరియా ఎంతెంత రేషియోలో ఉంటాయని అడుగుతూ ఉంటాడు ఒకసారి ఎగ్జామ్స్లో. 1:4:4. మనకి గేటింగ్ సిస్టంలో వచ్చేసరికి ప్రెజరైజ్డ్ గేటింగ్ సిస్టంలో ఇది అండర్ ప్రెజర్ అంటే మనం ఎక్స్టర్నల్ ఫోర్స్ని ఇచ్చేసి మనం అంటే అండర్ ద ప్రెజరైజ్డ్ ఫ్లోలో మనకి ఇది ఫ్లో అవుతుంది అనమాట. ఇక్కడ వచ్చేసరికి ఈ ప్రెజర్ వల్ల ఏమవుతుందంటే టర్బులెన్సీ ఫ్లో అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఇందాక దాంట్లో ఏంటంటే ఎయిర్ ఎక్స్ప్రెషన్కి ఎక్కువగా ఛాన్సులు ఉంటాయి, అంటే ఎయిర్ ఫ్లో అవ్వడానికి. దీంట్లో వచ్చేసరికి రెడ్యూస్ ద ఎయిర్ ఎక్స్ప్రెషన్స్ అంటే ఇది ప్రెజర్లో పోతుంది కాబట్టి మనకి టర్బులెంట్ అనేది ఉంటుంది కానీ ఎయిర్ ఎక్స్ప్రెషన్ అనేది రెడ్యూస్ అవుతుంది. దీంట్లో మల్టిపుల్ గేట్స్ కూడా ఇచ్చేస్తారు దీంట్లో. దీంట్లో వచ్చేసరికి మనకి స్క్రూ ఏరియా, రన్నర్ ఏరియా, ఇన్గేట్ ఏరియా ఆ రేషియోస్ వచ్చేసరికి 1:2:1 ఈ రేషియోలో మనకి
ఉంటుంది. రేషియోస్ బాగా గుర్తుంచుకోండి, అదే ఎగ్జామ్స్లో ఎక్కువ అడుగుతున్నాడు. రేషియోస్ స్క్రూ ఏరియా, రన్నర్ ఏరియా, ఇన్గేట్ ఏరియా 1:2:1 రేషియోలో ఉంటాయి. ఇవి ఎక్కువగా మనకి ఫెర్రస్ కాస్టింగ్స్కి ఎక్కువగా ఇచ్చేస్తూ ఉంటారు. లైట్ అండ్ లో మెల్టింగ్ పాయింట్ ఎల్ఐస్కి ఇది సెట్ అవ్వదు. ఓన్లీ ఫెర్రస్ కాస్టింగ్స్ హై మెల్టింగ్ పాయింట్ ఎల్ఐస్కి ఎక్కువగా ఇది ఇచ్చేస్తుంటారు. అలాగే గేటింగ్ సిస్టమ్ వచ్చేసరికి టాప్ గేట్ సిస్టమ్ ఉంటుంది. టాప్ గేట్ సిస్టంలో మనకి దీంట్లో మెటల్ ఎంటర్స్ ఫ్రమ్ ద టాప్, లెస్ టైమ్ ఈజ్ రిక్వైర్డ్. ఇందులో గేటింగ్ సిస్టంలో టాప్ గేట్ సిస్టమ్ అయితే మనకి మౌల్డ్ క్యావిటీ ఏదైతే ఉందో దాని టాప్ పోర్షన్లో ఎంటర్ అవుతుంది. ఇది తక్కువ టైంలో మనకి ఫిల్ అయిపోతుంది అన్నమాట. అలాగే మ్యాక్సిమం హైట్ ఆఫ్ ద క్యావిటీ, ఇక్కడ క్యావిటీ హైట్ అనేది టాప్ గేట్ సిస్టంలో మనకి 20 mm ఉంటుంది. సజెస్టెడ్ ఓన్లీ ఫర్ ఫెర్రస్ మెటల్స్కి ఇది ఇచ్చేస్తారు, నాన్ ఫెర్రస్కి ఇచ్చారు. దీంట్లో ప్రాబ్లం ఏంటంటే మెటల్ అనేది టాప్ సైడ్ నుంచి ఎంటర్ అవుతుంది కాబట్టి ఇది స్కవరింగ్ ఎఫెక్ట్, అంటే ఈరోజన్ అవడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది. ఇది మెయిన్ డ్రాబ్యాక్ దీంట్లో. నెక్స్ట్ బాటమ్ గేట్ సిస్టమ్ వచ్చేసరికి మనకి మౌల్డ్ క్యావిటీకి డౌన్ సైడ్, అంటే ఇది డ్రాగ్ సైడ్లో మనకి డ్రాగ్ సిస్టమ్, అంటే డ్రాగ్ బాక్స్ నుంచి గేటింగ్ సిస్టమ్ ఇస్తారన్నమాట. బాటమ్ గేట్లో మెటల్ ఎంటర్స్ ఫ్రమ్ ద బాటమ్ ఇన్ డ్రాగ్, టైమ్ రిక్వైర్డ్ ఈజ్ మోర్. ఇది ఫిల్ అవ్వడానికి మౌల్డ్ కాబట్టి టైం ఎక్కువ తీసుకుంటుంది. లెస్ శాండ్ ఎరోజన్, ఇందాకైతే శాండ్ ఎరోజన్ ఎక్కువ ఉంటుంది ప్రాబ్లం. దీంట్లో అయితే బాటమ్ గేట్ సిస్టంలో శాండ్ ఎరోజన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. నెక్స్ట్ పార్టింగ్ గేట్. పార్టింగ్ గేట్ అంటే పార్టింగ్ లైన్కి దగ్గరలో, అంటే కోప్కి డ్రాగ్కి ఎక్కడైతే పార్టింగ్ లైన్ ఉందో ఆ లైన్లో మనకి ఈ గేటింగ్ సిస్టమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇది ఈజియెస్ట్, ఎక్కువగా ఇదే ఫాలో అవుతుంటారు. శాండ్ కాస్టింగ్లో అన్నింటిలోనూ కూడా ఎక్కువగా ఇదే ఫాలో అవుతుంటారు. సైడ్ గేట్ సిస్టమ్. సైడ్ గేట్స్ ఆర్ ప్రొవైడెడ్ ఆన్ ఐదర్ లెఫ్ట్ ఆర్ రైట్ సైడ్. లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ ఈ సైడ్ గేట్ సిస్టమ్స్ యూజ్ చేస్తూ ఉంటారు. ఇందులో వచ్చరికి హెన్స్ ద మెటల్ ఎంటర్స్ ఇన్ ద మౌల్డ్ క్యావిటీ ఫ్రమ్ సైడ్స్. ఈ సైడ్స్ నుంచి మనకి మౌల్డ్ క్యావిటీ అనేది ఎంటర్ అవుతుంది. ఇక్కడ మౌల్డ్ చూస్తున్నారు కాబట్టి ఇది ఈ డైరెక్షన్లో మనకి మౌల్డ్ పోరింగ్ మెటల్ అనేది ఎంటర్ అవుతుంది జరుగుతుంది క్యాస్టింగ్లోకి. నెక్స్ట్ పిట్ మౌల్డింగ్. పిట్ మౌల్డింగ్ అంటే మనకి మౌల్డింగ్స్ అనేది బెంచ్ మౌల్డింగ్ ఉంది, అలాగే మిషన్ మౌల్డింగ్ ఉంది, పిట్ మౌల్డింగ్. అంటే ఇవన్నీ మనకి బెంచ్ మౌల్డింగ్ అని మనకి మిషన్ మౌల్డింగ్ అని ఇవి మీడియం సైజ్, బిలో మీడియం కానీ లేదా స్మాల్ సైజ్డ్ క్యాస్టింగ్స్ కానీ ఇచ్చేస్తారు. పిట్ మౌల్డింగ్ అంటే మనకి లార్జ్ సైజ్ క్యాస్టింగ్స్ వాటికి ఎక్కువగా ఇచ్చేస్తుంటారు, అంటే హెవీ సైజ్ టన్నుస్లో ఉంటుంది. ఇలాంటి కాంపోనెంట్స్ మిషన్ మౌల్డింగ్ కానీ లేకపోతే మాన్యువల్గా కానీ చేయడం కుదరదు, ఓన్లీ పిట్ మౌల్డింగ్ సిస్టంలో చేస్తారు. ఇవి వచ్చేసరికి మనకి ఏంటంటే కాంక్రీట్ సిస్టమ్స్ని ఇచ్చేస్తారు. లార్జ్ క్యాస్టింగ్స్ ఆర్ మేడ్ పిట్స్ ఫౌండరీ ఫ్లోర్ మీద చేస్తారు. ఇవి రీఇన్ఫోర్స్డ్ కాంక్రీట్ యూజ్డ్ మేక్ ద సైడ్స్ ఆఫ్ బాటమ్ ఆఫ్ పిట్స్. రీఇన్ఫోర్స్డ్ కాంక్రీట్ని ఇచ్చేస్తారు. ఈ పిట్ మోల్డింగ్ని ప్రిపేర్ చేయడానికి ఇంచుమించు మనకి ఫ్యూ డేస్ లేకపోతే కొన్ని వీక్స్ పట్టచ్చు, కొన్ని వారాలు కూడా పట్టచ్చు ఉంటుంది. ఎక్కువ టైం తీసుకుంటుంది ఇది. అందుకనే హెన్స్ ద బైండర్స్ ఆర్ యాడెడ్ టు మోల్డింగ్ శాండ్ విచ్ హార్డెన్ అండ్ వెన్ ఎయిర్ ఈజ్ డ్రైడ్. ఎయిర్ డ్రై అయిపోయినప్పుడు కూడా కొన్ని రోజుల తర్వాత ఏంటంటే అది దాంట్లో ఉన్న మాయిశ్చర్ ఎవాపరేట్ అయిపోతుంది కాబట్టి స్పెషల్ టైప్ ఆఫ్ బైండర్స్ని ఇచ్చేసి పిట్ మోల్డింగ్స్ అనేది ప్రిపేర్ చేస్తారన్నమాట. ఇవి లార్జ్ క్యాస్టింగ్స్ అంటే స్ట్రక్చర్స్ కానీ మిషన్ బెడ్స్ కానీ హెవీ మిషన్స్ బాడీస్ అవి ప్రిపేర్ చేయడానికి ఈ పిట్ మోల్డింగ్ని ఇచ్చేస్తూ ఉంటారు అనమాట. మనకి ఎగ్జామ్స్లో అడిగితే కనుక హెవీ లార్జ్ క్యాస్టింగ్స్ ఏ టైప్ ఆఫ్ మోల్డింగ్ చేస్తారంటే పిట్ మోల్డింగ్ అని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ డైరెక్షనల్ సాలిడిఫికేషన్. డైరెక్షనల్ సాలిడిఫికేషన్ అంటే ద సాలిడిఫికేషన్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ పాయింట్ విచ్ ఫార్ అవే ఫ్రమ్ ద రైజర్ అండ్ ఇట్ షుడ్ ప్రొసీడ్ టువర్డ్స్ ద రైజర్ గ్రాడ్యువల్లీ. డైరెక్షనల్ సాలిడిఫికేషన్ ఎప్పుడు మనకి అంటే లిక్విడ్ స్టేట్ నుంచి సాలిడ్ స్టేట్కి రావడాన్ని మనం డైరెక్షనల్ సాలిడిఫికేషన్ అంటాం. ఇది ఎప్పుడు అంటే సాలిడ్ స్టేట్ ఎప్పుడంటే మనకి అవే ఫ్రమ్ ద రైజర్కి వీలైనంత దూరం, అంటే అవే ఫ్రమ్ ద రైజర్ నుంచి ఎక్కువ డిస్టెన్స్ ఉన్న చోట నుంచి ఎక్కువ సాలిడిఫికేషన్ అవుతూ ఉండాలి. టువర్డ్స్ రైజర్ గ్రాడ్యువల్లీ, అంటే రైజర్ వచ్చే వరకు అది సాలిడ్ అవుతూ ఉండాలన్నమాట. అలా అవుతే దాన్ని డైరెక్షనల్ సాలిడిఫికేషన్ అంటాం. అదే కరెక్ట్గా ఉన్నట్టు అనమాట. అది అలా డిజైన్ చేసుకోవాలి మనం గేటింగ్ సిస్టమ్ కానీ అది కానీ
వీలైనంత వరకు ద డిస్టెన్స్ అంటే ప్యాటర్న్ డిస్టెన్స్ మనకి రైజర్ నుంచి డిస్టెన్స్ ఎక్కువ ఉండాలన్నమాట. ఇక్కడ మనకి డైరెక్షనల్ సాలిడిఫికేషన్ అచీవ్ అవ్వడానికి ఏం చేయాలంటే మనకి యూజ్ ఆఫ్ చిల్స్ని ఎక్కువ ఇచ్చేస్తారు. చిల్స్ అంటే మనకి ఎక్స్టర్నల్ చిల్స్ ఉన్నాయి, ఇంటర్నల్ చిల్స్ ఉన్నాయి. ఇవి వచ్చరికి దే ఆర్ యూజ్డ్ టు ఇంక్రీజ్ హీట్ ట్రాన్స్ఫర్ రేట్ టు గెట్ డైరెక్షనల్ సాలిడిఫికేషన్. ఇవి చిల్స్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే హీట్ ట్రాన్స్ఫర్ రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యి మనకి యూనిఫామ్ సాలిడిఫికేషన్ అంటే డైరెక్షనల్ సాలిడిఫికేషన్ అచీవ్ అవుతుంది. ఇప్పుడు మనకు సపోజ్ దీంట్లో 2 టైప్స్ ఆఫ్ యూజ్ చేస్తారు. ఇంటర్నల్ సిల్స్ ఉన్నాయి, ఎక్స్టర్నల్ సిల్స్ ఉన్నాయి. అక్కడ డిపెండింగ్ ఆన్ క్యావిటీని బట్టి. ఇప్పుడు ఇంటర్నల్ సిల్స్ అనుకోండి డైరెక్ట్గా మెటల్లో ఫిల్ అయిపోద్ది అనమాట. ఎక్స్టర్నల్ అంటే జస్ట్ మౌల్డ్ సర్ఫేస్కి, మౌల్డ్ క్యావిటీకి నియరెస్ట్ ప్లేస్లో వీటిని ఇన్సర్ట్ చేస్తారు. వీటి వల్ల ఏమవుతుందంటే ఎక్స్టర్నల్ సిల్స్ హీట్ని అంతటిని అబ్జర్వ్ చేసుకుని హీట్ ట్రాన్స్ఫర్ రేట్ని ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. దీనివల్ల యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అవి మనకి డైరెక్షనల్ సాలిడిఫికేషన్ అనేది అవుతుంది అనమాట. నెక్స్ట్ యూజ్ ఆఫ్ ప్యాడింగ్. ప్యాడింగ్ అంటే ఏంటి? ద ఎడిషన్ ఆఫ్ ఎక్స్ట్రా మెటీరియల్ ఆన్ ద కాస్టింగ్ టు మేక్ ద సెక్షన్ థిక్నెస్ యూనిఫామ్. ఎక్కడైతే సెక్షన్ థిక్నెస్ తక్కువ ఉందో ఏమవుతుందంటే అక్కడ డైరెక్షనల్ సాలిడిఫికేషన్ అచీవ్ అవ్వకపోతే మనకి యూనిఫామ్ థిక్నెస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఎక్స్ట్రా మెటీరియల్ని ఇస్తుంది అనమాట. దాన్ని మనం మళ్ళీ మిషనింగ్ చేసి రిమూవ్ చేస్తాం మళ్ళీ మెటీరియల్ని. దాన్ని ప్యాడింగ్ అంటారనమాట. ప్యాడింగ్ అంటే ఎడిషన్ ఆఫ్ ఎక్స్ట్రా మెటీరియల్ ఆన్ ద కాస్టింగ్ టు మేక్ ద సెక్షన్ థిక్నెస్ యూనిఫామ్ ఈజ్ నోన్ యాజ్ ప్యాడింగ్. ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటాడు ప్యాడింగ్ అంటే దేనికి సంబంధించిందంటే టు అచీవ్ ద డైరెక్షనల్ సాలిడిఫికేషన్. అలాగే చిల్స్ కూడా డైరెక్షనల్ సాలిడిఫికేషన్కి అచీవ్ చేయడానికి. అలాగే నెక్స్ట్ యూజ్డ్ ఎక్సోథర్మిక్ మెటీరియల్స్ ఎట్ నేరో పోర్షన్స్. ఎక్సోథర్మిక్ మెటీరియల్స్ని నేరో పోర్షన్స్ దగ్గర మనం యూజ్ చేస్తామన్నమాట. అవి ఎక్కడంటే మనకి మెటల్ ఆక్సైడ్ ప్లస్ అల్యూమినియం మిక్సర్ని ఇచ్చేస్తాం, లేదంటే ఆర్ క్రోమియం మిక్సర్ని ఇచ్చేసి నేరో సెక్షన్ దగ్గర హీట్ ట్రాన్స్ఫర్ రేట్ని బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు. కోటింగ్ ఈజ్ గివెన్ ఇన్ ఏ లెస్ సెక్షన్ థిక్నెస్ సరౌండెడ్ టు ప్రొపోర్షన్స్ ఆఫ్ ద సెక్షన్. నెక్స్ట్ ప్రాపర్ రైజింగ్ డిజైన్. ఇక్కడ రైజర్ డిజైన్ అనేది ప్రాపర్గా చేసుకోవాలి. అలాగే గేటింగ్ డిజైన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇందులో ఏది లేకపోయినా మనకి అంటే అక్కడున్న ప్యాటర్న్ టైప్ని బట్టి చిల్సా లేకపోతే ప్యాడింగా అనేది చూసుకోవాలి. ఎక్సోథర్మిక్ మెటీరియల్ ఇచ్చేయాలి అనేది. అలాగే ప్రాపర్ రైజర్ డిజైన్, ప్రాపర్ గేటింగ్ డిజైన్ అనేది ప్రతి క్యాస్టింగ్కి ఇంపార్టెంట్. ఇవి సరిగ్గా లేకపోతే మనకి డిఫెక్ట్స్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఇప్పుడు డైరెక్షనల్ సాలిడిఫికేషన్ అచీవ్ అవ్వడానికి ఇవన్నీ మార్గాలే. యూజ్ ఆఫ్ చిల్స్, యూజ్ ఆఫ్ ప్యాడింగ్, అలాగే యూజ్డ్ ఎక్సోథర్మిక్ మెటీరియల్స్ ఎట్ నేరో పోర్షన్స్, అలాగే ప్రాపర్ రైజర్ డిజైన్, ప్రాపర్ గేటింగ్ డిజైన్. ఇవి మనకి బేసిక్ స్టెప్స్ అన్నీ. ఇంతటితో మనకి ఫౌండరీ అనేది కంప్లీట్ అయింది. ఓకే, థ్యాంక్ యూ.